2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మదనపల్లె పట్టణంలో నివా మీడియా వర్క్స్ ద్వారా సర్వే చేస్తున్నాం. ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు తెలుసుకుందాం. అసలు ఓటు ఎందుకు వేయాలనుకున్నారు, ఏ పార్టీకి వేయాలనుకున్నారు, అభ్యర్థి ఎవరు అన్న విషయాల మీద ఇక్కడున్న పబ్లిక్ని కూడా అడిగి సమాచారం తెలుసుకుందాము. ఇప్పుడు జరగబోయే 2019 ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలి? మేమంతా టీడీపీకి సార్. చంద్రబాబు నాయుడు బాగా మంచి. ఏ పార్టీకి ఓటు వేయాలి? గాజు గ్లాస్. గాజు గ్లాస్ పైన గాజు గ్లాస్కి వెళ్ళాలనుకుంటాను. సరైన క్యాండిడేట్నే వేస్తాము. అభ్యర్థిని చూసి మీరు గాజు గ్లాస్. అవును అవును. మీరే పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో చెప్పండి. మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు మేము గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి రామదాస్ అన్న సతీమణి గారు స్వాతక్కను మదనపల్లిలో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మదనపల్లిలో జనసేన జెండా ఎగరేస్తామని. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? జగన్కి వేయాలనుకున్నాం. జగన్కే ఓటు ఎందుకు వేయాలి? ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పేసి. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్ పార్టీకి. ఇంతకుముందు బీజేపీ పార్టీ, బీజేపీ. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్ వరకు వేయాలనుకుంటున్నాం. 1988 నుంచి బీజేపీ పార్టీ. నా బీజేపీ పార్టీకి ఇక్కడ ఆల్రెడీ మదనపల్లి అభ్యర్థి ఉన్నాడు కదా, మరి మీరు 1987 నుండి మేము బీజేపీలో ఉన్నానన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఎందుకు మారారు? ఎందుకు వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలి? వైఎస్ఆర్సీపీకి మారలేదు, కానీ వైఎస్ఆర్కి ఓటేస్తాను. ఎందువల్ల అంటే పైన ప్రధానమంత్రి అన్ని డబ్బులు ఇచ్చి వీళ్ళు తినేసి విమర్శిస్తూ ఉన్నారు కాబట్టి బయట రాష్ట్రాలకు పోయి మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు విమర్శిస్తున్నారు కాబట్టి దాని గురించి మేము మా ప్రధానమంత్రిని చాలా ఇబ్బందులు పెడతాడు. అందుకని వైఎస్ఆర్ ఓటేస్తాను. మేము తెలుగుదేశానికి వేస్తాం. తెలుగుదేశానికి వేస్తాము. అదే డెవలప్ చేసే పార్టీ అదైతే అదే చేస్తాం మనకు. అన్న మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నారు? మేము గ్లాస్ గుర్తుకు చేయాలనుకుంటున్నాము. ఇది ఇద్దరిలో ఈయన మంచి వ్యక్తి కాబట్టి ఈయనకు వేయాలనుకుంటున్నాము, స్వాతమ్మకు. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము ఫ్యాన్ గుర్తుకాము. ఫ్యాన్కే వైఎస్ఆర్సీపీకి. ఆయన పాపం ఈయన 5 ఏళ్ళు, ఈయన 10 ఏళ్ళు చేసిన, ఆయన 5 ఏళ్ళు చేయని మేము దానికి వేయాలని ఉన్నాం. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నారన్న? మేము గ్లాస్ గుర్తుకి వేద్దాం అనుకుంటున్నాం. మొన్న మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము ఫ్యాన్కి వేయాలని అనుకుని. మేము ఎప్పుడు టీడీపీలో ఉన్నామే. ఇక్కడ మాకు టీడీపీ అంటేనే కొంచెం అభిమానం. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కు గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? ఏ పార్టీకి అంటే ఇప్పుడు సాధారణ ఎలక్షన్లో నిలబడిన అభ్యర్థులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మా కాన్స్టిట్యున్సీకి ఎవరైతే మేలు చేయగలరో వాళ్ళను ఖచ్చితంగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. దీంట్లో అన్న మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు వేయాలనుకుంటున్నారు అనే విషయం చెప్పండి. వైఎస్ఆర్సీపీకి వేస్తాను. వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేయాలి? నవరత్నాలు జగన్మోహన్ రెడ్డితో ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని, ఈ రాష్ట్రం ముందుకు పోవాలన్నా, ఉపాధి హామీ కావాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా జగన్మోహన్ రెడ్డితో సాధ్యమవుతుందని యువత మొత్తము వైఎస్ఆర్సీపీకి వేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సార్ మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఏం లేదు, మా మదనపల్లి నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ అయితే మాకు ఒపీనియన్ ఉంటుంది కదా, ఫలానా వ్యక్తి బాగు చేస్తాడు, అభివృద్ధిలోకి చేస్తాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి అటువంటి మంచి వ్యక్తి కోసం కృషి చేసి ఓటేసి గెలిపిస్తాంపా. మేము వచ్చేసి బీజేపీ ఓటేయాలనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరైనా చేసినా కూడా వాళ్ళ సొంతంగా చేసిన వాళ్ళే, మన దేశానికంటూ ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు. దానికోసం నేను ఇప్పుడు బీజేపీకి ఓటేయాలని. ఏ పార్టీ కానీ కాదండి, యాక్చువల్గా ఏమంటే మదనపల్లి అభివృద్ధి చెందాలి కాబట్టి ఆలోచించాలి. మంచి గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వ్యక్తులు ఎవరైనా నిలబడి ఉంటే వేసిన అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి మదనపల్లిలో చూసుకొని వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము డిగ్రీ గ్రాడ్యుయేట్ చేసినాము, జాబ్ కావాలంటే బెంగళూరుకి వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి, ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇక్కడ ఎంతమంది సుమారుగా 1,00,000 మంది ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ బెంగళూరులో చేస్తున్నారు, కానీ మదనపల్లిలో ఉద్యోగం చేసే అవకాశాలు ఎక్కడా లేవు. కాబట్టి అభివృద్ధి ఎవరైతే చేయగలరో వాళ్ళు చూసి వేయాలనుకుంటున్నాము. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? సార్ తెలుగుదేశం పార్టీకి ఓటు వెళ్తున్నాం సార్. మీరు చెప్పండి అన్న, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకున్నాం సార్. తెలుగుదేశానికే. చెప్పండి సార్, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ కాదు, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలందరూ సానుకూలంగా ప్రజలకు నచ్చిన నాయకుడిని ఎంచుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వము అన్ని విధాల ప్రజలకు తోడ్పడే ప్రభుత్వానికి సానుకూలంగా ఓటేస్తే అందరూ ప్రజలు సుభిక్షంగా
ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారని నా కోరిక. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? జనసేన పార్టీకి. జనసేన పార్టీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? రెండు పార్టీలు చూసాం కదా, మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని కోరుకొని జనసేనకి ఓటు వేయాలనుకుంటున్నాం. ఇప్పుడైతే జనసేన నుంచి కొంచెం బాగున్నది, మంచి టఫ్ ఇస్తున్నారు, అదైతే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అంటే క్యాండిడేట్ని బట్టి మనం పోవాలి కాబట్టి మన లోకల్లోనే పాలిటిక్స్ని మన క్యాండిడేట్ని బట్టి మనం ఆలోచించుకొని వేయాల్సి ఉంది. మన మదనపల్లి నియోజకవర్గంలో మంచి క్యాండిడేట్కి వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పట్లో అయితే జనసేనకి వేయాలని మేము యూత్ అంతా అనుకుంటున్నాము. క్యాండిడేట్ని బట్టి పోవాలని అందరికీ మెరుగుపరచాలని మేము చెప్తున్నాము. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అనే విషయం చెప్తారా? జనసేన పార్టీకి ఓటేస్తాను, మార్పు కోసం ఓటేస్తాను. మీరు చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జనసేనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బేస్వి పొత్తుంది కాబట్టి. చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జనసేన పార్టీకి వేయాలనుకుంటున్నామండి. ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయన సిద్ధాంతాలు సామాన్యుడికి అన్ని రీచ్ అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి వేసి గెలిపించాలనుకుంటున్నాం. చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జనసేనకి ఎందుకు? సామాన్యునికి అన్ని అందుబాటులో ఉండాలంటే జనసేన రావాలి. పవన్ వస్తే పాలన మారుతుంది. అది ఆబ్వియస్లీ యూత్ అంతా ఈరోజు కోరుకుంటానేది మార్పు. 100% పవన్ వస్తాడని మా ఇంటెన్షన్. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు వేయాలనుకుంటున్నారు అనే విషయం చెప్పండి. సైకిల్కే వేస్తాం. మీరు చెప్పండి సార్, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? సైకిల్కి వేయాలనుకుంటున్నారా? మీరు చెప్పండి. సైకిల్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారన్నా మీరు? ప్రస్తుతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి. మీరు చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్కే సార్. జగన్కి వేయాలనుకుంటున్నారా? ఆయన వస్తే ఏమన్నా అభివృద్ధి చేయగలడు అని నమ్మకం ఉంది, తనకి వేద్దామని అనుకుంటా ఉన్నాం. చెప్పండి, ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? ఏ పార్టీకి నోటా అనుకుంటున్నాం. నోటాకి అనుకుంటున్నారా? అంటే ఎందుకు ఉన్న 3 పార్టీలు నచ్చడం లేదా మీకు? అట్లేం లేదు, అభ్యర్థులు ఎవరు నచ్చలేదు అంతే. చెప్పండి పెద్దనా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అసలు ఓటు వేయనా, నోటా వేస్తారా? వేస్తాం. ఓటు వేస్తారా? ఎవరికి వేస్తారో చెప్పండి. మేము టీడీపీకి వేస్తాం. టీడీపీకి వేస్తారా? మీరు చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? వైఎస్ఆర్కి వేస్తా. ఓటు వేయాలనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్సీపీ ఓటు వేయాలనుకుంటున్నాను. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు వేయాలనుకుంటున్నారు అనే విషయం చెప్పండి. మంచి వ్యక్తికి బాగా ఏదో రేపు పొద్దున్నే పని చేస్తాడనే వానికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశానికి. చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? నేనే కాదు, ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? మేము జై వైఎస్ఆర్, జై జగన్ అన్న. ఎందుకంటే ఆయన నెక్స్ట్ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మొత్తం అన్ని ఫ్రీ ఆఫర్స్ ఇచ్చేసి జనాలు బేకార్ చేస్తున్నారు. ఒక కష్టం అనేది తెలిస్తే నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. పూర్తిగా టోటల్ అంతా ఉచితంగా ఇచ్చేసి ఇది తీసుకోండి అది తీసుకోండి లేని ఆఫర్లు ఇచ్చేసి వాడి కష్టం అనేది తెలియదు, డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా రాదు. మీరు చెప్పండి అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నా. అన్న, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఆలోచించి చెప్తానండి. ఎవరికి వేయాలి అన్నది అయితే ఆలోచన లేదా? మా మైండ్ సెట్ ఈసారి చేంజ్ కావాలా అని ఉద్దేశిస్తున్నాను. ఓటు వేయాలనుకుంటున్నారు? నేను తెలుగుదేశం వేయాలనుకుంటాను పార్టీ. మీరు చెప్పండి, మీరే పార్టీ? నేను జనసేన పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము గ్లాస్ గుర్తుకు వెళ్ళున్నాం. రాజు గ్లాస్కి ఎందుకన్నా? ఏం మార్పు రావాలని. మార్పు రావాలని రాజు గ్లాస్. అవునవును, అంతే అంతే. మీరు చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము గాజు గ్లాస్కేనా. తెలుగుదేశం పార్టీకి వెళ్ళాను ఉన్నాం సార్.